మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే 2 చిన్న గింజల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక అపోహ ఉంది, చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఒకటే. ఇవి 2 డిఫరెంట్ అండ్ వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ గానీ డిఫరెంట్. డైలీ వీటిని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ వీటిని ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అండ్ ఎక్కువగా తీసుకుంటే ఏమైంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సబ్జా సీడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్జా సీడ్స్ ని బజిల్ సీడ్స్ అండ్ తుక్మారియా సీడ్స్ అని కూడా అంటారు. మనకి చిన్నప్పటి నుంచి ఈ సబ్జా సీడ్స్ అనేది బాగా తెలుసు. వీటిని బజిల్ ప్లాంట్ నుంచి తీస్తారు అండ్ వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. అండ్ వీటి వల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వేసవి కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఒకవేళ మీరు అసిడిటీ లేదా గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే ఇవి వాటిని తగ్గిస్తాయి. ఎవ్రీడే ఒక టీ స్పూన్ లేదా 10 to 12 గ్రామ్స్ తీసుకుంటుంటే వీటిని మీ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇప్పుడు వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంది. ఇది సబ్జా సీడ్స్ వివరాలైతే. ఇప్పుడు చియా సీడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చియా సీడ్స్ అనేవి మెక్సికో, సెంట్రల్ అమెరికా ప్రాంతం నుంచి వచ్చాయి. ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లో చాలా రిచ్ గా ఉంటాయి. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిని తీసుకున్నప్పుడు ఎక్కువసేపు పొట్ట నిండిన భావన ఇస్తాయి. మనకి ఆ ఫీల్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. సో ఎక్కువ ఫుడ్ మనం తీసుకోం. సేమ్ సబ్జా సీడ్స్ లాగే చియా సీడ్స్ తీసుకున్నప్పుడు కూడా మీ జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం రావచ్చు మీకు. సో డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి? సేమ్ రెండింటిని ఒకేలాగా తీసుకోవచ్చు. రాగా అస్సలు కన్జ్యూమ్ చేయకూడదు. నీటిలో సోక్ చేసే తినాలి. నీటిలో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఉంచాలి. అరే జ్యూస్ లో గానీ లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ లో గానీ వీటిని వేసుకొని మనం తినొచ్చు. ఒక పర్సన్ చియా సీడ్స్ ని రాగా కన్జ్యూమ్ చేసి వెంటనే వాటర్ తాగటం వల్ల ఆ చియా సీడ్స్ అనేది వాటర్ ని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి సేమ్ అతని గొంతులో అలానే ఉబ్బి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి అలా చనిపోయాడు. సో రా సీడ్స్ అయితే అసలు తీసుకోమాకండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మంచిది? మీరు వెయిట్ లాస్ అవ్వాలి అండ్ మీకు ఒమేగా 3 కావాలనుకుంటే మీరు చియా సీడ్స్ ని తీసుకోండి. ఎవ్రీడే ఒక టీ స్పూన్. మీ బాడీ కూల్ అవ్వాలి అండ్ మీ జీర్ణక్రియ మెరుగుపడాలి అంటే సబ్జా సీడ్స్ తీసుకోండి. సో దీన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి, మీ బాడీని బట్టి మీకు ఏది సెట్ అయిద్దో దాన్ని రోజు కన్జ్యూమ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు.